ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది వీడియోస్ వీడియోస్ పెట్టడమే అవుతలేదు. ఈరోజు వీడియోస్ తీయడానికి కారణం ఏమిటంటే మా అయాన్స్ బాబులు అయితే ఫుడ్ ఎంపికలు ఇస్తున్నాము. తీస్తాము అనుకుంటుండే ఈరోజు ఇక సెట్ అయింది తీయడానికి. అయితే చిన్నగానే చేస్తున్నాం ఫంక్షన్, చిన్నది. దగ్గర మా అమ్మ వాళ్ళకు, మా ఆడపడుచు వాళ్ళకు, అంతే ఎవరికి చెప్పాలి, ఇద్దరు ముగ్గురికే చెప్పి ఇక ఇంట్లోనే మా దేవుళ్ళకే తీస్తున్నాం. ఇంట్లో దేవుళ్ళకే ఇస్తున్నాం ఎంటుకలు. పాపది కూడా అట్లనే ఇచ్చినాం, బాబుది కూడా ఇట్లానే. చూడండి, చుట్టాలు అయితే ఇంకా ఎవరు రాలేదు. మా ఆడపడుచు వచ్చింది, ఒక్కతే, వాళ్ళే ఉన్నారు. మా చెల్లి ఒక్కతే వచ్చింది. వంటలు అయినాయి అన్నీ? వంటలు ఇంకా కూర చేసేది చేస్తారు కావచ్చు. ఎవరు? చెల్లె. ఇప్పుడు ఏమేమి అయినాయి? అన్నం చూపెట్టా. ఇదిగో అన్నం, ఇటు గోబీ. నాన్ వెజ్ కాదు, ఇది వెజ్. నాన్ వెజ్కి తేడా బొక్కలు అనుకుంటాను ఏంది ఫ్రెండ్స్. ఇది అయితే తినని వాళ్ళకు, మేమైతే నాన్ వెజ్ వండుతున్నాం. ఇది కొందరు తినని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసమని కొంచెం చేసింది కృష్ణవేణి. పండి బయట చూపెడతాం. బాగా రోజులు అవుతుంది అందరినీ చూపెట్టాక, ఒక్కొక్కరిని చూపెట్టాలి. ఇటు మా అమ్మ ఏమో సదురుతుంది. అమ్మ ఏం చేస్తా? షర్బత్ చేస్తాను. నిమ్మకాయ పిండిన సర్బతా, చక్కెర వేస్తున్నా. చుట్టాలకా నీకేనా? చుట్టాలకే మనకు కూడా ఇక అందరికి. ఇటు చూపెట్టావు నీ ఫేస్. హాయ్ చెప్పు. బాగా రోజులు. హాయ్ నవ్వుతుంది కృష్ణ. ఇక్కడ పొయ్యి మీద అయితే చికెన్ గుడ్లది. మొత్తం కొత్తగా కనబడుతుంది కిచెన్. ఇంకా చెల్లె అగో మమ్మీ హాయ్ చెప్తాను. హాయ్ హాయ్ చెప్పు మమ్మీ. చెల్లె హాయ్. అరే మంచిగా చెప్పావు. ఏమైంది? బాగా రోజులు అవుతుంది నిన్ను తలుచుకుంటాను. హాయ్. కిచెన్ అన్నీ కొత్తగా కనబడుతున్నాయిగా. చెప్తాం ముందు వీడియోస్లల్లా మ్యాటర్ ఏందనేది. ఇటొక కిచెన్, అటొక కిచెన్ ఉన్నది. దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మమ్మీ స్నానం చేసినావా? అదేం పాలా పేరుగా? అరే అది పాలవును, చుట్టాలకు చాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి. పెట్టనిస్తలేదా? ఇటు మా బావ సెల్ చూస్తాడు. ఇటు ఇవ్వండి హీరో అయాన్. ఈందే పుట్టెంటుకలు తీసేది, పడుకొని ఉన్నాడు. మమ్మీ రా. మమ్మీ పాలు లేపుతుంది, మరి పచ్చి పాలు తాగుతుంది. టేస్ట్ ఉన్నాయా? ఫుల్ టేస్టా? నాకేం తెలుసు. ఇటు మా నాన్న గీత, చిన్నల్లుడు, పెద్ద అల్లుడు. ఏమ్రా ఎప్పుడు వచ్చింది? పొద్దున్నే వచ్చినావా? తొందరగానే బస్ ఇడ్లీ వడ తిని వచ్చినావా? ఇటు మా నాన్నమ్మ రెడీ అవుతుంది. నానమ్మ హాయ్ చెప్పు. బాగా రోజులు అవుతుంది, అందు గురించే చెప్పు మరి. ఓకే రైట్.
బయట కర్రీ చేస్తాను, చికెన్ ఉడుకుతుంది. ఏమైంది కలిపస్తలేదు? చిన్న గరిట అది. ఇది ఎంత? 5 కోళ్ళు. ఇట్లా తెలియదు ఎంత అవును. మమ్మీ ఏంటి? సర్బత్ ఏంటి? నిమ్మకాయ రసం. ఏంది గట్లా చూస్తాను? నువ్వు తాగినావా? ఇవ్వండి, చల్లగా ఉన్నది. ఇదే బెస్ట్ ఈ ఎండలకైతే. థమ్స్అప్లు గట్రా అవి తాగే బదులు ఇదే బెస్ట్. తాగవరా? చూపెడతానా? నీళ్ళు అందరికి కావాలిగా. ఒక గ్లాస్ పోయి సరిపోద్ది, ఎక్కువనే. ఫ్రెండ్స్, మా అమ్మ మా పిన్ని వాళ్ళ ఇంత అయితే ఇప్పుడే వచ్చారు. కొద్దిగా ముందు మా పిన్ని వాళ్ళు వచ్చారు, ఇప్పుడే మా అమ్మ ఇంత వచ్చింది. నిమ్మరసం ఇస్తున్నావా? నిమ్మరసం. ఫ్రెండ్స్, ఇవ్వండి మంగళ వాళ్ళకి ఇవ్వడానికైతే బియ్యంను, డబ్బులు, ఇవి కొన్ని ఉంటాయి కదా ఆచారం ప్రకారం, అవి అయితే రెడీ చేస్తాను మా అమ్మ గిత్త. బట్టలు కూడానా? జాకెట్ ముక్క ఒకటి, దస్తీ ఒకటి, జాకెట్ ముక్క ఒకటి. పాల ప్యాకెట్ అట, ఆకులట, ఇంకా ఏమేమి. చెల్ల ఏమైంది? ఏం మాట్లాడతలేవు? ఏం మాట్లాడాలి? ఏమైనా మాట్లాడు. ఏమైనా అంటే చెప్పావు. ఏం చెప్పాలి? అవును, నవ్వుతాను. చెప్తాను. కొన్ని పాలు. ఇవ్వండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇది కుంకుమనా? ఈ ఆకులు ఓకే. రెడీ? నడండి ఇక పట్టుకొని. అక్కడ చేప వేసిందా? నేను ఆయనకి బలి పెట్టరాంటనా? ఎవరు? బయటికి పోయినా? ఇప్పుడు ఉండే బయట తీసుకొని రావాలి. ఎక్కడ ఉన్నాడు? బాబాయ్ నాకు పట్టుకో. బాబు పట్టుకోరా నానిగా. ఇటు చూడు, ఇటు చూడురా బాయ్. బాయ్. ఆగో ఇటు చూడు. అది
సైలెంట్గా ఉన్నాడు. బాపు నాయకుడు బాపు దుర్తానా బాబు ఆగురా బాబు కొంచెం ఆగురా కొంచెం ఆగు ఆగు పట్టుకో ఇలా మంచిగా పట్టుకో ఇలా మంచిగా పట్టుకో పండిద్దాం పండు నీకు పండు పెట్టాలా సైలెంట్గా ఉన్నాడు. నువ్వు ఇట్రా మమ్మీ, నువ్వు దూరం ఉండు. ఎట్లా ఆడతలేడా అయిందిరా ఇక బాయరే ఇక దా కన్నా స్నానం చేస్తాడు. ఇంకా బాబా కసలల్లా బాబు తమ్ముడు కసలల్లా ఫంక్షన్ మొత్తం అయిపోయింది. ఇక భోజనాలకు కూర్చుంటాండు. మాది చిన్న ఫంక్షన్, ఎంతమంది ఉండేనో చూశారు కదా. కృష్ణ నవ్వుతుంది. ఏంది ఈ గ్లాస్ పంచుతానా? నాకు కాదు, అటు కూర్చున్న వాళ్ళకి పంచుపో. అటు కూర్చున్నారు పో. ఏమరా స్మెల్ చూస్తాను. చుట్టాలు తినుడైతే అయిపోయింది. ఇప్పుడు కృష్ణ వెనిగింత తింటాను. ఇటు మా చెల్లె తింటాను. చెల్లె ఎట్లా ఉన్నది కర్రీ?
మంచిగానే ఉంది. మంచిగా ఉన్నదా? ఆ. మమ్మీ నువ్వు తిన్నావా? ఏం సప్పుడు బొక్క తిన్నావా? అవి బొక్క ఇయ్యట. తినలే నువ్వు? ఒకటి ఇయ్యట చెల్లె. అయిందా తినుడు? ఫినిష్. ఏం లేస్తలేదు, లేపాలా? చెయ్యి. మెల్లగా. ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అయితే ఖాళీగా అయిపోయింది. నా చుట్టాలందరూ అయితే వెళ్ళిపోయారు. ఫంక్షన్ అయిపోయింది. ఇక మా అమ్మ వాళ్ళు ఇంకా ఇంతకు ముందే బయలుదేరారు. మా అమ్మ మా పిల్లలంట. నేనైతే ఇంట్లో లేకుండే వాళ్ళు పోయేటప్పుడు. నేను వేరే పని మీద బయటికి వెళ్ళిన, సడన్గా పని పడ్డది. వాళ్ళు వెళ్ళేది వీడియో తీయలేకపోయాను. ఎండకు పోయిండు మరి. ఎండకి పోయిండు. వాళ్ళ అట్లు బయట ఉన్నాయంట. వర్షం గాలికి మనం వస్తే ఎట్లా అనేసి పోయిండు. రీసెంట్గా వాళ్ళు వడ్లు కోసిండ్లు, అంటే వరి కోసిండ్లు. అందు గురించే ఇంటికి పోయిండ్లు. గాలి దుమారం వచ్చి వర్షానికి తడిసిపోతాయని ఉల్లారా పెట్టి ఉన్నాయి. లేరు, అందుకే వెళ్ళిండ్లు తొందరగానే. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. వాళ్ళు 1కే పోయిండ్లు. 1కి ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు 3 అవుతుంది. 1కే పోయిండ్లు. వాళ్ళు ఇప్పుడు అంది ఉంటారు, ఇంటికి చేరి ఉంటారు ఈ టైం. ఇంకేం మరి? ఇంకేం ఇక ఉన్నది పని ఉన్నదా? సరే సదురు. నువ్వు ఏమో డ్రెస్ అన్నావు, అది మిషన్కి పెట్టా. ఏమైంది? ఎలుకలా? పోనీ బట్టలు అని కొరుకుతాయి అంతే. కృష్ణవేణి అయితే మొన్నట్ల 2 డ్రెస్సులు తీసుకున్నది. పంజాబీ డ్రెస్సులే అంటారా? రౌండ్ డ్రెస్సులు అంటారు. పంజాబ్ డ్రెస్సులు అంటే అవి కుట్టించినాయి అంటారు. ఇది రౌండ్ డ్రెస్సులా? 2 డ్రెస్. ఓకే, 2 తీసుకున్నది. ఇంకొకటి ఇంకోటి ఇవ్వలా పెట్టున్నది, నిన్న వేసుకున్నా. అది ఇది కొంచెం రిపేర్ వచ్చింది. దీన్ని తీసుకుపోవాలి మిషన్కి. తీసుకుపోయి కవర్లో పెట్టి తీసుకొస్తా. ఇదే కవర్లో తీసుకోవో. కవర్ పట్టుకురా. ఇది కవర్ కాదు, సంచి. ఈ కవర్ ఉంటే కవర్లో పెట్టించడం. కానీ కవర్ లేదు. ఆగు ఎవరైనా చూస్తే వీళ్ళింది ఇంత పెద్ద మూట పట్టుకొని పోతాను. ఎవరు చూస్తారు కానీ. ఫ్రెండ్స్, నేనైతే మిషన్కి పోతున్నా. ఇక ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ రేపటి నుండి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అనేటివి ఉంటాయి. అంతే చెప్పాలనుకున్నది. నువ్వేమైనా చెప్తావా? ఏం లేదు. అంతేనా? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.